హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ రైస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు వండుకున్న రైస్నైనా సరే, లేకపోతే మిగిలిన రైస్తో అయినా ఇలా ఎగ్ రైస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉండే వాటితో ఉప్పు కారాలతో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. సో ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక బాండి తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్న తర్వాత బాండి మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్లను అయితే వలగొట్టుకోవాలి. మీకు ఎన్ని కావాలో అనేది తీసుకోండి. ఎగ్ మనకి ఎంత ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. గుడ్లు వలగొట్టిన వెంటనే మనం అసలు కలుపుకూడదు అనమాట. లేకపోతే పీసులన్నీ చిన్న చిన్నగా అయిపోతే మనకు ఎగ్ రైస్ లాగా అనిపించదు అనమాట. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసి దానిపై నుండి సన్న తరి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే నెమ్మదిగా అయితే కలుపుకోవాలన్నమాట. మన పచ్చిమిర్చి కానీ ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇట్లా సింపుల్గా వేసుకుంటున్నా కాబట్టి నేనైతే ఇలాగే వేసుకుంటున్నాను. కలుపుకొని ఇంకా మనం పొడి పొడిలాడే రైస్ని అయితే వేసుకోవాలి. ఉడికించుకున్న రైస్ అయినా పర్లేదు, లేకపోతే మిగిలిన రైస్ అయినా పర్లేదు. నేనైతే ఉడికించుకున్న రైస్ని అయితే వేస్తున్నాను. కూరకి ఏం లేదు కాబట్టి ఇట్లా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అనమాట. రైస్ని కూడా వేసుకొని మనం మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు ఎగ్ మొత్తము, ఆ తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసినాం కదా, అదంతా మంచిగా కలిసేలాగా అయితే తిర్రమర కలుపుకొని రైస్ని అయితే పైనుండి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి ఈ విధంగా అయితే ఇంకా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు. మనం బయట షాపులలో తీసుకుంటాం కదా, అదే టేస్ట్ ఉంటుందండి. కాకపోతే అక్కడ ఏంటంటే పిల్లలని అవి ఇవి వేస్తూ ఉంటారు కదా, అది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా. సో అప్పుడప్పుడు మనం ఇంట్లో ఎక్కువ చేసుకోకపోయినా అప్పుడప్పుడు అన్నం మిగిలినప్పుడు కానీ ఇట్లా ఏం లేనప్పుడు ఆలోచించకుండా అప్పటికప్పుడు ఇట్లా 4 గుడ్లు ఉంటే సరిపోతుందండి. ఎగ్ ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొత్తిమీర పుదీనా పైన ఇట్లా జల్లేసుకొని ఇలాంటి మసాలాలు యాడ్ చేయని ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, నిజంగా చెప్తున్నా. మేము ఎక్కువ చేసుకునే రెసిపీ అయితే ఇంట్లో అయితే ఇది అనమాట ఉంటుంది. ఇంకా పైనుండి ఉల్లిపాయ ముక్కలు, అలాగే లెమన్ ఉంటే లెమన్ కూడా పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అని ఏం వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నాకు ఇట్లా ఇష్టం కాబట్టి ఇట్లా చేసిన. సో ఇదండి ఫైనల్గా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ, బాయ్.